सर अपनी అక్కడ ఉంది సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 దాకా జరగనున్నాయి. జనవరి 4వ తారీఖున లక్షలాది మంది కార్మికులతో ర్యాలీ బహిరంగ సభ జరగబోతోంది. ఈ మహాసభల సందర్భంగా సిఐటియు ఉద్యమ కెరటాలు అనే కార్మిక గీతాలని ఈరోజు ఆవిష్కరణ చేస్తోంది. అనేక మంది రచయితలు, దాదాపు 30 మందికి పైగా రచయితలు వాళ్ళ కార్మిక వర్గం వారి సమస్యలు పైన పాటలు రాసిచ్చారు. ఆ పాటల రచయితలందరికీ కూడా సిఐటియు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తోంది. నల్లి ధర్మారావు గారు, డి దశరథ గారు, చల్లా రవికుమార్ గారు, ఎం చంటి గారు, టి పెద్దిరాజు, పి మంగరాజు తదితర రచయితలు అనేక మంది స్పందించి ఈ పాటల్ని కూర్చారు. దానికి ప్రజానాట్య మండలి బాణీల్ని కూర్చింది. గాయకులు ఈ పాటలు సూర్యకుమార్ గారు, ప్రేమజ్యోతి గారు, ఐవి, ఎం చంటి, పి మంగరాజు, కె గణేషు, అనుప్రసాదు తదితరులందరూ కూడా ఈ పాటలని పాడారు. వీరందరికీ కూడా సిఐటియు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఈ పాటల్ని, ఈ కార్మిక గీతాలని ఆవిష్కరించడంలో రూపకల్పన చేసిన ప్రజానాట్య మండలి ఆంధ్రప్రదేశ్ కమిటీకి కూడా సిఐటియు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇలా ఇచ్చి తూర్పు కనుబొమ్మల మీద సూర్యుడు ఉదయిస్తాడు, తీరానికి ఉద్యమాల సారం అందిస్తాడు. హుషారు కార్మిక వెన్నుముప్పు వచ్చెను లేయిక, హుషారు కార్మిక వెన్నుముప్పు వచ్చెను లేయిక, ఆదమరిస్తే బతుకు లేదిక, తిరగబడితే తిరుగే లేదిక, ఆదమరిస్తే పద 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 విశాఖ కార్మిక జన పతాక, శ్రాతీయ సిఐటియు మహాసభల ప్రతీక. పద పద విశాఖ పేరుతో సిఐటియు ఆల్ ఇండియా మహాసభల జయప్రదం కోరుతూ ప్రజానాట్య మండలి రూపొందించినటువంటి ఈ శ్రామిక గీతాలు, ఉద్యమ కెరటాలు, పాటల్ని కార్మిక వర్గమంతా కూడా ఆదరించి గ్రామ గ్రామాన ఈ మహాసభల ఊరేగింపుల్లో, ర్యాలీల్లో ఈ పాటల్ని ఉపయోగించి జయప్రదం చేస్తారని, 4వ తారీఖున జరిగేటటువంటి బహిరంగ సభను కూడా జయప్రదం చేస్తారని కోరుతూ ప్రజానాట్య మండలి తరపున మాకు అవకాశం కల్పించిన సిఐటియు నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.